మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డిలో జరిగినటువంటి అనుమానాస్పద హత్యల లేకపోతే ఆత్మహత్యల అనే దానిపైన అయితే చాలా వరకు కూడా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయనేది మనకు తెలుస్తూ ఉంది. కామారెడ్డి ఎస్పీ అయినటువంటి సింధు శర్మ గారు ఒక ప్రత్యేక బృందాన్ని అయితే ఏర్పాటు చేశారనేది ఒక ప్రాథమిక సమాచారం అయితే రావడం జరిగింది. సో నిన్న చూస్తే యాక్చువల్లీ నిన్న ఈ క్రైమ్కి సంబంధించిన సెగ్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఏదైతే బిక్నూర్కి సంబంధించిన ఎస్ఐ సాయి కుమార్, అదేవిధంగా బీబీపేట్కి సంబంధించిన ఎవరైతే కానిస్టేబుల్ అయినటువంటి శృతి, సో అదే గ్రామానికి సంబంధించినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి నిఖిల్, సో వీళ్ళు ముగ్గురు కూడా ఒకే కార్లో వచ్చిరు అనేది ఒక అనుమానాస్పదంగా ఒక న్యూస్ అయితే మనకి బయటకు రావడం జరుగుతూ ఉంది. సో ఇందులో భాగంగానే ఎస్పీ సింధు శర్మ అయితే ఒక ప్రత్యేక బృందం అయితే ఏర్పాటు చేశారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. సో వీళ్ళు ఎవరైతే ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా వచ్చారు అనే దానిపైన అయితే సీసీ కెమెరాస్ని అయితే జల్లెడ పడతా ఉన్నాం అనేది పోలీస్ ఆఫీసర్స్ల వర్షన్ అని చెప్పుకోవాలి. సో ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి మాట్లాడుకుంటే ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ న్యూస్ అనేది చాలా హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇట్లాంటి అనుమానాస్పద ఆత్మహత్యలా లేకపోతే హత్యలైనయా అనేది చాలా వరకు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే దీనికి ఒక టైం అనేది ఉంది. కాకపోతే ఏవైతే మనకి ప్రత్యేక బృందంతో ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నాం అనేది మనకి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపు ఇంకొక 4 నుంచి 5 రోజుల్లో పూర్తి ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాతనే ప్రెస్ మీట్ అయితే పెడతాము అనేది కామారెడ్డి పోలీసుల వర్షన్. సో ఏదేమైనప్పటికీ ఈ మధ్య కాలంలో అంటే దాదాపు ఒక 1 మంత్ నుంచి కూడా ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్కి మధ్య ఒక ఫోన్ సంభాషణ అనేది ఎక్కువగా ఉంది. అంటే కాల్ డేటా ఆధారంగా గంటల తరబడి వాళ్ళు కాల్స్ మాట్లాడుకున్నారు అనేది తెలుస్తూ ఉంది. వాట్సాప్ చాట్కి సంబంధించిన ఒక హిస్టరీ అనేది తీస్తారు అనేది తెలుస్తూ ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరి వాళ్ళు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది దీని అంతటికి కారణమైందా అనే దానిపైన అయితే చాలామంది అయితే ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఆత్మహత్యలు అయితే ఓకే, కాకపోతే హత్యలైతే దీని వెనుక ఎవరున్నారు అనే దానిపైన కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎవరైతే మనకి నిన్న డెడ్ బాడీస్ దొరికిన తర్వాత 3 శవాలను కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అక్కడ మార్చురీ దగ్గర కూడా సాయి కుమార్ బంధువులు, ఎవరైతే శృతికి సంబంధించిన బంధువులు, అదేవిధంగా నిఖిల్కి సంబంధించిన కుటుంబీకులతోని మన సుమన్ టీవీ మాట్లాడడం జరిగింది. సాయి కుమార్కి సంబంధించిన బాబాయ్ తండ్రితోని మనం మాట్లాడినాం. అదేవిధంగా నిఖిల్కి సంబంధించిన కన్న తల్లితోనైతే మనం మాట్లాడడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండే, ఎలాంటి ప్రాబ్లంలు లేకుండే అనేది వాళ్ళు చెప్తున్న వర్షన్. కాకపోతే అంటే ఈ మధ్య కాలంలో నిఖిల్ ఎలా ఉండేవాడు, ఎట్లా ఉంటుండే, ఆయన నడవడికి ఎట్లా ఉండింది, ఎవరైనా భయపెట్టించారా అనే దానిపైన కూడా మనం క్వశ్చన్ చేసినా, కాకపోతే ఎలాంటిది కూడా అట్లాంటి సిచ్యువేషన్ అనేది మేము ఎదుర్కోలేదు, మాకు అసలు ఎట్లాంటిది కూడా మాకు చెప్పలేదు అనేది ఎవరైతే నిఖిల్కి సంబంధించిన తల్లి అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఎట్ ది సేమ్ టైం మనకి సాయి కుమార్కి సంబంధించిన బాబాయ్ ఎవరైతే తను కూడా ఒక కానిస్టేబుల్గా ఉన్నాడు. సో కానిస్టేబుల్గా ఉన్న తర్వాతనే ఒక ఇన్స్పిరేషన్తోని సాయి కుమార్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోకి అడుగు పెట్టాలని సంకల్పం పెట్టుకున్నాడు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఎవరైతే సాయి కుమార్ గురించి మాట్లాడుకుంటే చాలా వరకు కూడా తన మంచితనమై వల్ల తన ప్రాణం పోయేటట్టుగా చేసింది అనేది మనకి వాళ్ళ కుటుంబీకుల వర్షన్. సో ఏదేమైనప్పటికీ గత కొంత రోజులుగా అంటే గత కొంతకాలంగా దాదాపు 1 మంత్ నుంచి 2 మంత్ నుంచి అయితే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది బయటకు వస్తుంది అనేది మనకు తెలుస్తూ ఉంది. కాకపోతే ఈ కాల్ డేటా ఆధారంగా అయితే చాలా వరకు కూడా గంటల తరబడి మాట్లాడారు. అంటే ఆ గంటల తరబడి మాట్లాడిన దాంట్లో అసలు ఏం జరిగింది, సో ఎవరైతే శృతి గురించి మాట్లాడుకోవాలా, ఎందుకంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని మనం చెప్పుకుంటా ఉన్నాము. శృతి గురించి మనం మాట్లాడుకోవాలా. శృతి ఫ్యామిలీ మెంబర్స్తోని కూడా నిన్న మీడియా ప్రతినిధులు అయితే మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు మీడియా పైన అయితే దాడి చేయడం జరిగింది, దుర్భాషలు అయితే ఆడడం జరిగింది అనేది మనకు అందరికి తెలిసిన విషయమే. కాకపోతే శృతి గురించి మనం మాట్లాడుకుంటే తను 10 సంవత్సరాల క్రితమే తను పెళ్లి చేసుకున్న కొన్ని సంవత్సరాలలోనే తనకి విడాకులైనాయి అనేది తెలుస్తూ ఉంది. ఈ డివర్స్ అయిన తర్వాతనే ఏదైతే సిరికొండలో కొన్ని ఇయర్స్ అయితే అక్కడ విధులు నిర్వర్తించింది, అక్కడ నుంచి బీబీపేట్కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎవరైతే సంబంధిత బిక్నూర్ ప్రస్తుత ఎస్ఐ అయినటువంటి సాయి కుమార్ తను బీబీపేట్లో ఒక 2 సంవత్సరాలు కూడా తను అక్కడ బాధ్యతలు అయితే నిర్వర్తించిండు. ఆ టైంలోనే శృతి వాళ్ళకొక ఫ్రెండ్షిప్ బాండ్ అనేది ఏర్పడింది. ఆ ఫ్రెండ్షిప్ బాండ్ కాస్త అదొక అక్రమ సంబంధానికైతే
దారి తీసినట్టుగా మనకు ఒకటి తెలుస్తూ ఉంది. సో ఇదంతా కూడా పక్కన పెడితే మాత్రం ఆ బీబీపేట్కి సంబంధించిన ఎవరైతే నిఖిల్ గురించి మాట్లాడుకుంటే పోలీస్ స్టేషన్స్లో ఎక్కడైతే కంప్యూటర్స్ ఏమైనా రిపేర్ అయినా కూడా ఆ నిఖిల్ వచ్చేసి ఆ రిపేర్ అయితే చేసి వెళ్తూ ఉంటుండే. అదేవిధంగా శృతికి సంబంధించిన విషయం గురించి మనం మాట్లాడినాం, ఎవరైతే నిఖిల్ తల్లితో మనం మాట్లాడినాం. మరి శృతికి నిఖిల్కి ఏమైనా సంబంధం ఉందా, శృతికి అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్సా అని చెప్పేసి మాట్లాడితే ఎవరైతే శృతి గురించి అయితే కొన్ని నిజాలైతే నిఖిల్ కన్నతల్లి అయితే చెప్పడం జరిగింది. తన దగ్గర ఉన్న ల్యాప్టాప్ కావచ్చు, కంప్యూటర్స్ ఏమైనా రిపేర్ ఉన్నా కూడా నిఖిల్ దగ్గరకు వచ్చి తను చూయించుకొని వెళ్ళేది అనేది మనకు నిఖిల్కి సంబంధించిన కన్నతల్లి అయితే చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా చెప్పుకోవాలి. అంటే దాదాపుగా మనకి ఇది ఒక ఎన్ని సంవత్సరాలుగా ఈ లవ్ ట్రాక్ అనేది కంటిన్యూ అవుతుంది అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కాకపోతే ఎవరైతే నిఖిల్ కావచ్చు లేకపోతే సాయి కుమార్ వీళ్ళిద్దరు కూడా ఒకే అమ్మాయిని లవ్ చేశారా? ఎందుకంటే సాయి కుమార్ గురించి మనం మాట్లాడుకుంటే సాయి కుమార్కి కూడా దాదాపు పెళ్ళై ఒక 4-5 సంవత్సరాలు కూడా అయ్యి ఉండొచ్చు అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒక బాబు ఉన్నాడు, అదేవిధంగా ఒక వెరీ రీసెంట్లీ ప్రెగ్నెంట్తో ఉంది అని చెప్పేసి వాళ్ళ భార్య అని చెప్పేసి మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఇదంతా కూడా పక్కన పెడితే ఇదంతా కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా అయితే చిత్రీకరించారా లేకపోతే ఏంది అనే దానిపైన అయితే ఒక కొలిక్కి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఏదేమైనప్పటికీ కామారెడ్డి ఎస్పీ అయినటువంటి సింధు శర్మ గారు అయితే చాలా వరకు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తనే రంగంలో దిగి అసలు ఏం జరిగింది అనే దానిపైన అయితే పూర్తి ఆరైతే తీస్తా ఉన్నారు అనేది మనకు తెలుస్తా ఉంది. మొన్నటి వర్షన్ మనం మాట్లాడుకుంటే సాయి కుమారే శృతికి కాల్ చేసిన వెంటనే తను మళ్ళీ రావాలి, అంటే విధులు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ డ్యూటీ ఉంది, ఒక బందోబస్తు ఉంది, మీరు రావాలి అన్న తర్వాతనే శృతి వచ్చింది అనేది ఒక వర్షన్. సో ఎవరైతే శృతి కుటుంబీకులతోని మనం మాట్లాడిన టైంలో వాళ్ళు ఏం చెప్పారంటే గాంధారి ఎక్స్ట్రోడ్ వరకు వచ్చిన శృతి మళ్ళీ కాల్ వచ్చిన తర్వాత బాధపడకుండా తను మళ్ళీ వెనుదిరిగి వెళ్ళిందని చెప్పి తెలుస్తూ ఉంది. మరి వీళ్ళు ముగ్గురు కూడా ఎక్కడ కలిసారు? సో ఎస్ఐకి సంబంధించిన ప్రైవేట్ కార్ అనేది మనకి ఆ చెరువు శివారులో అయితే మనకి కనిపించడం జరిగింది. ఆ ముగ్గురు కూడా అదే కార్లో వచ్చారా లేకపోతే ఆ కార్లో ఏం జరిగింది అనేది అయితే చాలా వరకు కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి పైకి వెళ్ళారు, అంటే అక్కడ మనకి ఈ చెరువు కట్ట గురించి మనం మాట్లాడుకుంటే కింద వెహికల్ పెట్టడమే కాకుండా పైన కూడా వెహికల్ తీసుకోవడానికి విసులుబాటు ఉంది. ఎందుకంటే మనకి విజువల్స్ చూడొచ్చు, పోలీస్ వెహికల్స్ పెద్ద పెద్ద ఇన్నోవాలు కూడా మనకి పైనకైతే రావడం జరిగింది. మరి కార్ కిందనే ఎందుకు పెట్టిర్రు, పైనకి ఎందుకు తేలేదు అనేది కూడా ఒక చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఒకవేళ అక్కడ చెరువు కట్ట పైకి వెళ్ళిన తర్వాత మనస్పర్ధలు, అంటే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్తా ఉన్నాము, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో భాగంగా నిఖిల్ గురించి సాయి కుమార్కి తెలిసిందా, సాయి కుమార్ గురించి నిఖిల్కి తెలిసిందా అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక ఆరా అయితే తీస్తా ఉన్నారు. ఎవరైతే శృతి గురించి మాట్లాడుకుంటే 2 సైడ్ లవ్ అనేది నడిపించింది కాబట్టి ఈ ఆత్మహత్య జరిగింది అనేది మనకు తెలుస్తూ ఉంది. కుటుంబీకులు ఎవరైతే మనకి ముగ్గురికి సంబంధించిన కుటుంబీకులతో మాట్లాడితే ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సాయి కుమార్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడితే సాయి కుమార్ అసలు భయపడే క్యాండిడేటే కాదు, ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరైతే నిఖిల్ శృతి వీళ్ళిద్దరూ మనస్పర్ధలతోని, అంటే వీళ్ళు కొట్లాడుకునే టైంలోనే వాళ్ళు సూసైడ్ చేసుకున్నచ్చు, లేకపోతే వాళ్ళని కాపాడిపోయే టైంలోనే ఎవరైతే సాయి కుమార్ బిగ్నూర్ ఎస్ఐ సాయి కుమార్ కూడా ఆ చెరువులో దూకి వాళ్ళని రెస్క్యూ చేసే టైంలోనే తను కూడా ఆ నీళ్ళలోనే మునిగి చనిపోయాడేమో అని చెప్పేసి చాలా వరకు అనుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ మనకి కామారెడ్డికి సంబంధించిన ఎవరైతే ఎస్పీ అయినటువంటి సింధు శర్మ గారు సాయి కుమార్ గురించి మాట్లాడుకుంటే ఆయన విషయంలో ఆయన ఫ్యామిలీకి పూర్తి అండదండలు అయితే ఉంటాయని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు అయినటువంటి షబ్బీర్ అలీ కూడా నిన్న రావడం జరిగింది. సో ఎవరైతే కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో పోలీస్ ఫ్యామిలీస్కి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికో ఒకరికి గవర్నమెంట్ జాబ్ అయితే ఇప్పిస్తామని చెప్పేసి ఒక భరోసానైతే ఇచ్చారు అనేది మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే వచ్చింది. కాకపోతే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో భాగంగా చాలా వరకు కూడా అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ గొడవ అనేది, అంటే ఇంత గొడవకి దారి తీయడం అనేది ఏంది, ఒక అమ్మాయి కోసం ఇంత చనిపోవడానికి వాళ్ళు సంకల్పించుకోవడానికి గల కారణాలు ఏంది, అంటే ఇంకేమైనా పర్సనల్ ఇంకేమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లావాదేవీలకు సంబంధించి కూడా ఏమైనా డిఫరెన్స్ వచ్చినట్లయితే ఇట్లాంటి ఇన్సిడెంట్ అయితే జరిగిందేమో అని చెప్పేసి కొంతమంది అనుకుంటా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కాల్ డేటా ఆధారంగా అయితే పూర్తి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నాము, ఒక బృందం అయితే ఏర్పాటు చేశామనేది మనకి సింధు శర్మ గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. మరికొన్ని రోజులు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే.
సీసీ ఫుటేజ్, కాల్ డేటా, వాట్సాప్ డేటాని అయితే వాళ్ళు తీసిన తర్వాతనే మనకు ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది అనేది పోలీసుల వర్షన్. సో ఏదేమైనప్పటికీ నిన్న తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఈ వార్త అయితే సంచలనంగా మారింది అనేది మనకందరికీ తెలుస్తూ ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, కామారెడ్డి నుంచి.